డామేజ్ కథ అడ్డం తిరిగిన మాట బహుశా ఇద్దరికి ఇప్పుడు గిరీష్ గారు చెప్పిన ఉంటారు. ఎందుకంటే తన యొక్క తను గిరీష్ ఏవైతే ప్లాన్లు అనుకున్నాడో ఆ ప్లాన్ మొత్తం సజ్జన్ రావు అనే ఒక అడ్వకేట్ వచ్చినప్పుడు మొత్తం తలకిందులు అవుతుంది. డామేజ్ కథ అడ్డం తిరిగినది. గత 100 సంవత్సరాల నుంచి ఈ పదం అనేది చాలా పాపులర్లోకి వచ్చింది. ప్రస్తుతానికి కూడా ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గులకరాయ కేసులో కూడా పోలీసులు చేసిన దాన్ని మన అడ్వకేట్ సలీం గారు అదే విధంగా రావడంతో డాబిట్ కథ అడ్డం తిరిగిందంటూ మిగిలిన వాళ్ళందరూ వదిలేయడం జరిగింది. చెప్పండి సార్, దీన్ని మీరు మొన్న జరిగిన ఈ సంఘటన మీరు ఏ విధంగా జరిగింది అది పూర్తిగా కొద్దిగా చెప్పండి సార్. లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం కోడికత్తి అనే ప్రాక్టీస్ చేశాడు ఆయన బిఫోర్ ఎలక్షన్స్. సో సేమ్ దీనికి కూడా ప్లాన్ చేశారు, ఆయన ప్రిపేర్ అయ్యాడు. దీన్ని కూడా ఏమంటే గుల్కరాయి కేసు, గుల్కరాయి ఎపిసిడ్ అని అనుకోలేదు. కానీ నాకు పాత అనుభవం మీద, కోడికత్తి అనుభవం మీద ఈ కేసుకి క్రాక్ చేశాను. విత్ ఇన్ వీక్ సేమ్ ఉంది. దాంట్లో నిజాలు బయట వచ్చేసాయి. మనము ఏమంటారు పోలీస్ కుక్డ్ స్టోరీ తయారు చేయడానికి మనం అంత భాగనం చేసేసాము. ఆ పప్పు గిప్పు రైస్ గీస్ అంతా మనం సపరేట్ చేసి ఆ దుర్గారావుకి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించాము. అన్న 1450 మంది పోలీసులు ఉన్నారు. సెక్యూరిటీ ఉంది, పక్క ఉంటుండే సెక్యూరిటీ ఉంది. తర్వాత జడ్ప్లస్ కేటగిరీ ఉంది. 20 రో పార్టీలు ఉన్నాయి. ఎంతమంది ఉన్నాం కదా అది రాయదగిన చెప్పటం అది కరెక్టా? ఒకవేళ జరిగితే మాత్రం పోలీసులు భయపడలేం కదా. దాని మీద యాక్చువల్గా పోలీసుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? యాక్చువల్గా చూడండి, మీరు రాయి తగిలితే రాయి ఎక్కడే పడాలి కదా, రాయి బౌన్స్ అవ్వదు కదా. అవును కదా, ఎంత పెద్దైనా రాయి చిన్న అయినా పెద్ద అయినా కానీ ఒకవేళ సార్కి జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలిన తర్వాత మరి వెల్లంపల్లి శ్రీనివాసరావుకి తగిలితే ఎక్కడే పడాలి కదా. ఆ రాయి 90 డిగ్రీ లానే పడాలి, 60 డిగ్రీలైనా పడాలి, లేకుంటే 30 డిగ్రీలైనా పడాలి. 180 డిగ్రీతో ఎక్కడ బయట పోయే అసలు ఛాన్స్ ఉండదు. అవును, అంటే నేను అజంప్షన్ చేసేది ఏముంటుంది, గజమాల తీసుకొచ్చాడు. గజమాల ఎంత గజమాల ఉంటే ఒక కామన్ మ్యాన్ కూడా దాన్ని లిఫ్ట్ చేయలేదు. ఆ గజమాల లిఫ్ట్ చేయడానికి ఒక లిఫ్ట్ తీసుకొచ్చారు, క్రేన్ తీసుకొచ్చారు. సో క్రేన్ తీసుకొచ్చారు, క్రేన్ నుంచి లిఫ్ట్ చేశారంటే ఆ గజమాలలో కూడా వీళ్ళు మన వైరింగ్ ఉంటుంది కదా, వైరింగ్ తో కడతారు. అది దారంతో కడితే అది నిలబడదు. సో ఆ వైరింగ్ ఏదైనా టచ్ అవ్వచ్చు తీసేటప్పుడు, లేకుంటే మన బంబూ స్టిక్స్ ఉంటాయి కదా, దాంతో కూడా దాన్ని సపోర్టింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఓన్లీ సిమెంట్ మీద ఇది బేస్ లేదు, కంక్రీట్ మీద బేస్ లేదు. సిమెంట్ కంక్రీట్ లో ఐరన్ కూడా దీనికి యాడ్ చేస్తారు కదా, ఈ బిల్డింగ్ స్ట్రాంగ్నెస్ వస్తుంది. సో గజమాలకు కూడా ఏమంటారు స్టీల్ వైర్ తో కడతారు దానికి. అదే ఏదైనా ఇది గజమాల పెట్టేటప్పుడు అవ్వచ్చు అని నేను అజంప్షన్ చేస్తున్నాను. కానీ యాక్చువల్ గా జరిగింది ఏంటంటే గజమాల పెట్టిన తర్వాత అన్నిట్లో ఆయన వెనకన్నారు మనం చూసిన వీడియోలో ఫుటేజ్ చూసాం. తర్వాత నుంచి మిగిలిన వీడియో ఫుటేజ్ ఎక్కడ కట్ చేసి మిగిలింది టెట్టల్ మీద మాత్రం తప్ప మిగిలింది మాత్రం కట్ చేసి వస్తుంది. తర్వాత కానీ రాయ్ అటాక్ చేసినట్టు వెంటనే పక్కన భద్రతా సిబ్బంది వెంటనే లేచి గబాబు లేసి ఏం జరిగింది అని చెప్తే రౌండ్ అప్ చేశాడు. కానీ అటువంటి పరిస్థితి అక్కడ ఏం కనపడలేదు. ఏదో తగినట్టు గబాబు వచ్చారు చూశారు తప్ప అటువంటి పరిస్థితి ఏం కనపడలేదు. బట్ దీన్ని ఈ విధంగా రాయి కింద జగన్మోహన్ రెడ్డి మలుచుకుని అనుకుంటున్నారు మీరు? లేదు, చూడండి, రాయి వచ్చిందా ఏమి వచ్చిందా కానీ అక్కడ ఏముంది, అక్కడ సింపుల్ ఇంజురీ ఒకటి ఉంది. రాయి వస్తే రాయి ఎక్కడే పడింది అంటే ఎవరో వేసారు అని దానికి క్రియేట్ చేశారంటారా కింద జైలు వచ్చిన తర్వాత? లేదు, అది క్రియేట్ చేసినా లేదు, వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యలేదు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఎలా ఉందంటే అక్కడ రాయి వేసారంటే అక్కడ సీసీ కెమెరాలు దీనికి అవి ఉంటాయి, కానీ అక్కడ కరెంట్ కూడా లేదు. చాలా సీసీ కెమెరాలు ఉంటాయి, ప్లస్ మరి చాలా మంది ఫోన్ లో కూడా తీశారు. ఆయన ఒక సెలబ్రిటీ అవును కదా, కానీ అప్పుడు కరెంట్ కూడా లేదు. సో ఇది అంతా అజంప్షన్ చేయలేదు. అందుకు సింపుల్ ఇంజురీ ఉంది. దేనికి అసలు ఏం చెప్తారు, ఒక తెలుగులో పద్యం ఉంది, గోడతాయి పనికి గుడ్డల వరకు తీసుకొచ్చారు అని. అవునా కదా, ఇప్పుడు మీకు గోడతాయి పనికి గుడ్డల వరకు చూసి అది మా జగన్మోహన్ రెడ్డికి మైనస్ అవుతుంది కానీ ప్లస్ అవ్వదు. సో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ట్యాక్సీ చేసి అది యాక్సెప్టబుల్ కాదు. జనాలు కూడా నవ్వుతున్నారు. అప్పుడు కోడికత్తి అన్నారు, ఇప్పుడు గుల్కరాయి అన్నారండి. ఇది చాలా కామెడీగా ఉంటుంది అసలు చెప్తే కూడా. ఒక పెద్ద మనిషి ఆ లెవెల్లో ఉండి ఆయన ఒక తల్లి లాంటి మనిషి మన ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఈజ్ ఏ సూపర్వైజర్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద ఆల్ పీపుల్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. 5 crore మందికి ఆయన తల్లిలాగా భావతో చూడాలి. కానీ ఇటువంటి చిన్న చిన్న విషయంలో రియాక్ట్ అయితే చాలా
కామెడీగా ఉంటుందని నేను నమ్ముతాను. సార్ దుర్గారావుని అక్కడ షేక్లో తీసుకెళ్ళిన తర్వాత ఏ పోలీసులు ఏం అడిగారంట, ఏ విధంగా చేశారు? దీంట్లో ఫస్ట్ సతీష్ని తీసుకెళ్ళాడు. సతీష్ని తీసుకెళ్ళిన తర్వాత నీకు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు అది అంటే వాడు దుర్గారావు పేరు చెప్పాడు. ఆ దుర్గారావు కూడా అక్కడ 2 దుర్గా ఉన్నారు. ఒక చిన్న దుర్గారావు ఉన్నాడు, ఒక 60 years, ఈ పెద్ద దుర్గారావు. వాళ్ళ అసంప్షన్స్ లో ఇతను తీసుకెళ్లారు. ఎందుకంటే దుర్గారావు ఇప్పుడు ఉంటాడు, ఇతను బీసీసీఎల్ అక్కడ ప్రెసిడెంట్ ఉన్నాడు, బొండా ఉమాతో అనుచరుడుగా ఉంటాడు, అతను యాక్టివ్ పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో ఈ కేసులో దుర్గారావుని అక్యూజేషన్ చేస్తే బొండా ఉమాన్ని కూడా అరెస్ట్ చేసి పొలిటికల్ బెనిఫిట్ తీసుకునే విధానం వాళ్ళు ఉన్నారు. కానీ నేను వచ్చిన తర్వాత ఈ క్రాక్ చేసిన తర్వాత దుర్గారావు బయట వచ్చేసాడు. బొండా ఉమా మీద కూడా అక్యూజేషన్ తగ్గిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా సతీష్ కూడా ఉన్నాడు. సతీష్ కూడా ఒత్తిడి తీసుకున్నాడు. సతీష్కి కూడా ఎక్కడో రాత్రి తీసుకుపోయి నీ గన్ నుంచి కాలిస్తారు, నువ్వు ఆయన్ని కొట్టేలాగా ఒప్పుకో అంటే, సార్ నాకు కాల్చొద్దు సార్, నేను ఏది చెప్పేది చేస్తానని ఆయన ఒప్పించిన తర్వాతనే వాడు రామచిలుకలాగా నేనే చేశాను, దుర్గారావు చెప్తే చేశాను అని వాడు చెప్తే ఆ బేస్ మీదనే దుర్గారావుని అరెస్ట్ చేశారు. ఆ బేస్ అనేది బోండమ్మ కూడా అరెస్ట్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత దీంట్లో క్రాక్ చేసి ఏది నిజంగా మనం బయట పెట్టాం. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు సతీష్ అని కుర్రోడు లోపల ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ విధంగా తీసుకున్నారు పోలీసు వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు కాగితాల మీద సంథింగ్ మొత్తానికి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి అనుకూలంగా ఎవిడెన్స్ చేయించారు అంటున్నారు. బట్ దాన్ని ఏ విధంగా లేదు, ఇప్పుడు పోలీసు స్టేట్మెంట్ లా ఉన్నది వర్తించదు. ఏది దానికి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు తెలుసా. ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ 25 కింద అది నడవదు. ఎన్డీపీఎస్ యాక్ట్ 67 కింద ఏది కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్ ఇన్వాలిడ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఉంది తెలుసా. అక్యూజ్ అయ్యే అతని స్టేట్ మీద అక్యూజేషన్ చేయడానికి రైట్ లేదు. అది మీరు ఎస్టాబ్లిష్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేసి ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసిన తర్వాతనే అది ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు వరకు అవ్వదు. అది తప్పు ఉంది. అలా అయితే ప్రతి మనిషి చెప్తాను. ఇప్పుడు ఏమంటే నేనే చెప్తాను, నేనే కొట్టాను జగన్మోహన్ రెడ్డి అంటే అది కాదు కదా, కామెడీ ఉంటుంది. అది ఎస్టాబ్లిష్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేస్తేనే అవుతుంది. అది ఇప్పుడు నెంబర్ 2 కింద బొండా ఉమ్మ వచ్చారు, ఆయన గారి పరిస్థితి సార్. బొండమ్మ యాంటిసిప్ట్ పెళ్లి చేసుకుని ఆయన సేఫ్ జోన్ లో ఉండాలి. ఎందుకంటే ఇది క్యాండిడేట్ ఉంటారు కదా, పొలిటికల్ క్యాండిడేట్ ఎలక్షన్లో అనవసరంగా. ఎందుకంటే ఇది అంతా ఒక యుద్ధమే అనుకోండి. ముందు ఏమంటారు బుల్లెట్ ఉంది, ఇప్పుడు బ్యాలెట్ ఉంది. ద బ్యాలెట్ ఈజ్ ద మోర్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్. అందుకే కదా ఇప్పుడు సమాజంలో ఉన్న నాగరికతలో మీకు పవర్ ఇచ్చారు. ఆ పవర్ని మిస్యూజ్ చేయకుండా ఒక మంచి విధానంలో యూజ్ చేయాలని మనం ఆశించాలి. దాని మీదనే మనం ఇప్పుడు మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉంది. పాతకాలంలో రాజు అగేన్స్ట్గా నిలబడే ధైర్యం లేకుంటే, ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక రాజులాగానే ఉంటాడు. రాజుకి అగేన్స్ట్గా మనం ఈ కేసు వాదించి మనం ఒక బీద ఫ్యామిలీకి న్యాయం చేస్తాం. ఎందుకంటే మనకి ఇది